కందిగింజల కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో ఒక హాఫ్ కేజీ కందిగింజలు తీసుకున్నాను. అలాగే ఇందులోకి బాగా పండిన టమోటాలు ఒక 2 ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి గింజలు మెత్తబడే వరకు ఉడికించుకున్న తర్వాత వీటిని ఉడికించుకున్న టమోటాలు కొద్దిగా గింజల్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్లగడ్డపాయలు, కొత్తిమీర, ఇందాక ఉడికించుకున్న టమోటాలు, కందిగింజలు, అలాగే ధనియా పొడి, మిరప్పొడి కూడా యాడ్ చేసుకొని పసుపు, కొద్దిగా చింతపండు యాడ్ చేసి మిక్సీకి పట్టుకొని ఈ మిక్సీకి పట్టుకున్న మసాలా మొత్తం ఈ ఉడుకుతున్న గింజల్లో యాడ్ చేసేసి ఇందులోకి వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని బాగా ఉడికేంతసేపు ఉడికించుకుందాము. బాగా ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్ యాడ్ చేసి ఈ కూరని ఇందులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కర్రీ రెడీ.